వెల్కమ్ టు ది సిటీ ఫైనాన్స్ లిటరసీ. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని రకాల వర్డ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతిని ఎస్ఐపి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి లంసమ్ అంటే మనము ఒకేసారి మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడాన్ని లంసమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5,000 రూపీస్ కనుక ఉన్నట్లయితే అప్పుడే మీరు మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే దాన్ని లంసమ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అది కొంత కార్పస్ అయితే బిల్డ్ అయింది, దాని నుంచి సిస్టమాటిక్గా విత్డ్రా చేయడాన్ని సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని అంటారు. వచ్చేసి స్టెప్ అప్ ఎస్ఐపి అంటే మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దానికి ప్రతి సంవత్సరం కానీ 6 నెలలకు కానీ స్టెప్అప్ చేయడం, అంటే 5% or 10%ని స్టెప్అప్ చేయడం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మొత్తం మనం 500 రూపీస్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ సంవత్సరం వచ్చేసి మనము దాన్ని స్టెప్అప్ చేయడం, అంటే 10%ని యాడ్ చేసుకోవడం. అంటే 500 + 10% ఇట్లా యాడ్ చేయడం వల్ల మనకు మనం అనుకున్నటువంటి ఫైనాన్షియల్ గోల్ అనేది తొందరగా అచీవ్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు ఇండియన్ ఇన్ఫ్లేషన్ అనేది 7 to 8% అయితే ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే మనము ఈ స్టెప్అప్ ఎస్ఐపి ద్వారా ఈజీగా బీట్ చేస్తాం. కాబట్టి స్టెప్అప్ ఎస్ఐపి అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇవి సింపుల్గా మనం కొన్ని తెలుసుకోవాల్సినటువంటి వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.